నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామి వివేకానందుడి జయంతి వారోత్సవాలు. దొంగతనాలు, సైబర్ మోసాలు, నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీఎస్పీ. నంద్యాల పట్టణంలో స్పందన బ్లైండ్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిల్ జయంతి వారోత్సవాలు. ఘనంగా శృతిసాగరం ఆడియో ఆవిష్కరణ. బాలా అకాడమీ విద్యా సంస్థలో ఘనంగా ప్రారంభమైన వివేకానంద జయంతి వారోత్సవాలు. ఆవోపా వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు. మహానంది క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుండి మకర సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం. నంద్యాల పట్టణం వివేకానంద సర్కిల్ నందు ఆదివారం గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామి వివేకానందుడి జయంతి వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పట్టణ ప్రముఖులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, డాక్టర్ మధుసూదన్ రావు, సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు హాజరై స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విచ్చేసిన ప్రజలకు వివేకానందుడి సందేశాన్ని, జీవిత విశేషాలను తెలియజేశారు. ముఖ్యంగా మేము మాట్లాడంగా మరి అనేక కార్యక్రమాన్ని గణేష్ కేంద్ర సమితి ద్వారా చేపడుతూ మరి ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడానికి సహకరించినటువంటి అనేక మంది పెద్దలు, ముఖ్యంగా ఉండి నడిపించేటువంటి మన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పెద్దలు, అలాగే ప్రధాన వక్తగా డాక్టర్ మధుసూదన్ గారు రావటం, అలాగే క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం చేస్తున్నాం. అలాగే కేంద్ర సమితి సభ్యులు మన సెక్రటరీ గారు, అలాగే సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. వివేకానందుడు యువతకు ఆదర్శం. ఈ యువతా దినోత్సవాన్ని యువకుల ముందర జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అన్ని పాఠశాలలకి, కళాశాలలకి సెలవు రోజులు కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని యువత మధ్యలో జరుపుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అందుకనే యువత దినోత్సవంగా వారోత్సవంగా దీన్ని భావిస్తూ గతంలో ఈ వారం అంతా కూడా కళాశాల లెవెల్లో, పాఠశాల లెవెల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి బహుమతి ప్రదానం కూడా మన రోజున చెక్కుల ఆధ్వర్యంలో ఈ బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. వివేకానంద స్వామి మైకు తీసుకొని, ప్రియమైన సోదర సోదరీమణులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆ ఒక్క మాట కొన్ని వందల మంది వచ్చినటువంటి మతాల నాయకులు ఎవ్వరు కూడా అందరినీ అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా సంబోధించలేదు. ఆ ఒక్క మాటకు నిలబడి దాదాపు 2 నిమిషాలు వివేకానందునికి చప్పట్లు కొట్టినటువంటి ఘనత చికాగో నగరంలో జరిగింది. స్వామి వివేకానంద భారతదేశ ప్రతిష్టను పెంచడంలో, భారతదేశం యొక్క కల్చర్ ని, హెరిటేజ్ ని, వాల్యూస్ ని ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మరి వందల సంవత్సరాలు గడిచిపోయినాయి, వేల కిలోమీటర్లు దాటి కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ రోజు వరకు వారు చెప్పినటువంటి సిద్ధాంతం, వారు ఆచరించినటువంటి పద్ధతులు ఈ రోజు కూడా కోట్లాది మంది పాటిస్తున్నారంటే ఆ స్వామి వివేకానంద మన ఈ భారతదేశ గడ్డ మీద జన్మించడం మనందరికీ గర్వకారణం.
అలాగే భారతదేశంలో తను పాటించేటువంటి మతాన్నే కాకుండా అన్ని మతాల పట్ల కూడా టాలరెన్స్ ఉంటూ అందరి మతాలని, అందరి అభిప్రాయాలని, అందరి నమ్మకాలని గౌరవించాలని చెప్పేసి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 120-30 సంవత్సరాల క్రితమే గ్రహించాడు, భారతదేశానికి వెన్నుముక యువత. విషయ పరిజ్ఞానం ఉండి, దేహ దారుఢ్యం ఉండి, దేశభక్తి ఉండి, లవ్ ఉండి, పీస్ ఉండేటువంటి యువత భారతదేశానికి పట్టుకొమ్మలు, వెన్నుముకలు అవుతారు. వారి వల్లనే దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి 100 సంవత్సరాల క్రితమే నమ్మినటువంటి వ్యక్తి ఈరోజు మనం నిజంగా చూస్తున్నాం. ఈరోజు వివేకానందుడు అనగానే మనకు యువకులకు ఆయన ఐకాన్ అంటారు, పెట్టింది పేరు. సో ఆ వివేకానందుని తలుచుకోగానే మనలో రక్తం ఉడికిపోవాలి. అప్పుడున్నటువంటి సందర్భంలో మన భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఆయనకు భౌతికంగా చాలా తక్కువ ఆయుష్ ఆ దేవదేవుడు ఇచ్చినప్పటికీ ఆ తక్కువ వయస్సునే ఆయన అత్యంత ప్రభావవంతంగా ఈ దేశం మీద చూపించినటువంటి మహా వ్యక్తుల్లో ఆయన ఒకరు. సో ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేక నివాళి అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వామి వివేకానంద ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం చేత కష్టపడి ఇలాంటి ప్రోగ్రాం చేస్తూ ఎంతో యువతకి స్ఫూర్తినిచ్చి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలో కూడా వివేకానంద స్ఫూర్తిని నింపాలని పోరాడుతున్నటువంటి ఈ వేదిక మీద ఉన్న తర్వాత ఇక్కడ వచ్చిన అందరు నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా స్వామి వివేకానంద భారతదేశానికి లభించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అతని ఆశయాల్ని, అతని యొక్క లక్ష్యాలని భారతదేశం యొక్క యువత ఆపాదించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాల్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని స్వామి వివేకానంద చాలా వరకు నిరూపించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత ఊళ్లకు వెళ్లే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అలాగే ప్రయాణ ప్రాంగణంలో వాహనాల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచించారు. పండుగను పురస్కరించుకొని సైబర్ నేరగాళ్లు వేసే వలలో పడకుండా ఉండాలని, ఎటువంటి మెసేజ్లకు స్పందించరాదని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, చట్టరీత్యా నేరం అవుతుందని తెలిపారు. కోడి పందాలు, మట్కా, జూదం వంటి వాటిని నిర్వహించరాదని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరచుకోవాలని, సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించవచ్చని, పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా పోలీస్ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, మామూలుగా సంక్రాంతి వస్తే హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలతో పాటు కొత్త ఊళ్ళకి వెళ్ళడము, ఇళ్ళకి తాళాలు వేసుకుని ఊళ్ళకి వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు అలా బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోని విలువైన వస్తువుల్ని, బంగారు, డబ్బు, నగలు వీటిని లాకర్లో భద్రపరచడం కానీ, లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తుల వల్ల భద్రపరచడం కానీ, మీ వెంట తీసుకువెళ్ళడం కానీ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ఊర్లోకి వెళ్ళిన విషయం కూడా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు ఉండే ఏరియా, మీ ఫోన్ నంబరు, వాటి గురించి సమాచారం ఇస్తే మా నైట్ బీట్ చెకింగ్ సిబ్బంది ఆ ఇళ్ళని మీద నిఘా పెట్టి వాటిని గమనిస్తూ ఉంటారు, ఎలాంటి నేరాలు జరగకుండా. అలాగే మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఈ తాళం తాళం లాక్ కనపడే విధంగా ఓపెన్గా ఉండకుండా ఏదైనా ఒక కర్టెన్, ఒక చిన్న దారంతో కర్టెన్ కట్టి పెట్టేస్తే కూడా మనకు ఇదిగా ఉంటుంది. బయటకి అఫెండర్, దొంగలకి ఎవరికన్నా లాక్డ్ హౌస్ అని గుర్తించేదానికి వీలు లేకుండా విధంగా ఒక కర్టెన్ ఒకటి ఇంటి బయట డోర్కి వేసుకోండి. మ్యాక్సిమం డోర్ లాక్ బయట నుంచి కాకుండా ఒకవేళ గ్రిల్స్ అట ఉన్నప్పుడు లోపల నుంచి లాక్ వేసే విధంగా చేసుకుంటే అది 100% సేఫ్ సైడ్గా ఉపయోగపడుతుంది. ఇంటిలో పోయేటప్పుడు కూడా ఏదైనా చిన్న లైట్ పాడు ఏదన్నా కూడా ఇంటి లోపల వెలిగే విధంగా ప్లాన్ చేసుకోండి.
ఏ చిన్న అనుమానం వచ్చి మీ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఉండే విధంగా ఇంటి పక్కల చూసుకోండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం నిఘా ఉంచమని వాళ్ళని కూడా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ సైబర్ మోసాలకు గురి కాకుండా మీకు ఏదైనా బంపర్ ప్రైజ్లు ఉన్నాయి, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్లు ఉన్నాయి, ఇలా మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వీటి బారిన పడద్దండి. ఎట్టి పరిస్థితుల్లో లింకులు ఓపెన్ చేయడం కానీ వాళ్ళకి అకౌంట్ ఇవ్వడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేయొద్దండి. మీకు ఏదన్నా అనుమానం వస్తే 1930కి కాల్ చేసి మీకు ఏదైనా మోసపడినట్టయితే ఇమీడియట్గా వితిన్ అవర్ లోపల, గోల్డెన్ అవర్ అంటారు, ఆ టైం లోపల మనము సైబర్ క్రైమ్కి ఎదురు నేరం మనకు తెలిసో తెలియక జరిగిపోయేటప్పుడు 1930కి కాల్ చేసి మనకు జరిగిన మోసాన్ని తెలియపరిస్తే ఆ కన్సర్న్ అకౌంట్లను ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వాటి మోసాన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతి సెలవులు పిల్లలందరూ, చిన్నపిల్లలు ఇళ్ళ కాడే ఉంటారు కాబట్టి వీళ్ళకి వాహనాలు, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దండి. ఆ వాహనాలు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏదైనా జరగచ్చు. అటు ఏదైనా వేరే వాళ్ళకి ఎవరు జరిగినా కూడా ఎవరైతే వాహనం ఇస్తారో తల్లిదండ్రుల మీద, వాళ్ళ మీద చట్టప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకి మోటార్ సైకిల్స్ ఎట్టి పరిస్థితి వాటిని హ్యాండ్ ఓవర్ చేయొద్దండి, వాళ్ళకి అనుమతించబడవు. అలాగే మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. చుట్టుపక్కల కాలువల, కుంటల్లో ఈతకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు పిల్లల్ని. అలాగే ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కేటప్పుడు మీ బ్యాగులు, లగేజ్ని భద్రంగా ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి. దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా తినుబండారాలు ఫ్రెండ్షిప్ చేసుకుని బిస్కెట్లు ఇవ్వడం కానీ, చాక్లెట్లు ఇవ్వడం కానీ, లేకపోతే టెంకాయ నీళ్ళల్లో ఇవ్వడం కానీ, మత్తు పదార్థాలు కలిపి ఎక్కువగా ట్రైన్లలో జరిగే మోసాలు అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా అపరిచిత వ్యక్తులు, మనకు తెలియని వాళ్ళు ఏదో తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. మీకు ఏదైనా అనుమానం వస్తే కన్సర్న్డ్ పోలీసు ఉంటారు, 100కి మీరు కాల్ చేయొచ్చు. లేదా రైల్వే హెల్ప్ లైన్ 139 కూడా మీరు సమాచారం ఇవ్వవచ్చు అట్లా వాళ్ళ గురించి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వాటిని చేసుకోండి. అలాగే ఈ సంక్రాంతి వస్తే మనకు ఈ కోడి పందాలు, ఈ మట్కా, గ్యాంబ్లింగ్, గుండాట, ఇట్లా కొన్ని పొట్టేళ్ల పందాలు, పందుల పందాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇవన్నీ చట్ట ప్రకారం నిషేధం. కాబట్టి అట్లాంటి ఎవరినా ఆర్గనైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి అట్లా ఏదైనా సమాచారం ఉంటే 100కి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయండి. అట్లా ఏదన్నా ఎవరన్నా నిర్వహిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి ప్రజలను తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో వివేకానంద ఆడిటోరియంలో స్పందన బ్లైండ్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిల్ జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా లూయిస్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ రావు హాజరై దివ్యాంగులకు దుస్తుల పంపిణీ మరియు బహుమతులను అందజేశారు. అలాగే లూయిస్ బ్రెయిల్ అందులు చదువుకునేందుకు లిపిని రూపొందించారని, ఆ లిపి ద్వారా నేడు అందరి మాదిరిగా ఉద్యోగాలలో అందులు పనిచేస్తున్నారని, ఇటువంటి మహనీయుడు ఆదర్శనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అందుల ఆశాజ్యోతి, జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. లూయిస్ బ్రెయిల్ అందించిన లిపి ద్వారా నేడు అందులు చదువుకొని ఉద్యోగాలను సాధించారని తెలిపారు. అందులు నిరుత్సాహపడరాదని, వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. స్పందన బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్ ద్వారా అందులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయించేందుకు, చదువు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మధురా స్వీట్స్ అధినేత లింగారెడ్డి, చందు బ్రదర్స్ స్పందన అసోసియేషన్ కార్యదర్శి గుర్రప్ప, మస్తాన్ వలి, మరియాదాస్, నాగరాజు, ప్రతాప్ రెడ్డి, దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రానికి ముఖ్య అతిథులైనటువంటి ఇండస్ హాస్పిటల్ డాక్టర్ సార్ ఒక్క సెకండ్ సార్ మేడం నిజంగా దాదాపు 250 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు అందులు కూడా చదువుకోవాలి, ABCDలు ఎలా అందరూ చదువుకోవాలో ఆ విధంగా A అంటే ఇలా ఉంటుంది, B అంటే ఇలా ఉంటుందని చుక్కలతో ఒక లాంగ్వేజ్ను తయారు చేసి మన ప్రపంచంలో ఉన్న ప్రతి అంధుడు కూడా అందరి మాదిరిగానే ఉద్యోగాలు సంపాదిస్తూ
లూయిస్ బ్రెయిలీ లిపి వల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకొని నంద్యాల స్పందన సెంటర్ కానీ ఇంకొక అందుల స్కూల్ కానీ వాళ్ళకందరికి కూడా మా వైద్యుల సంఘం కూడా తోడ్పాటుగా ఉంటుందని, చదువుకోవాలని ఈ లూయిస్ బ్రెయిలీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో కళ్ళు కనపడిన అందులకు చదువుకోవడానికి లిపిని కనుగొన్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా గత 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నాము. లూయిస్ బ్రెయిలీ లిపి కనుక్కోవడం వల్లే మాకు ఈరోజు ఉద్యోగాలు కానీ చదువుకోవడానికి కానీ భవిష్యత్తు అంధకారమైనటువంటి ఈ టైంలో లూయిస్ బ్రెయిలీ మాకు వెలుగు నింపి ఆయన 6 చుక్కల చదువును మనకు అందించారు. కానీ ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా నంద్యాల జిల్లాలోని బ్లైండ్ పీపుల్ అందరికీ ఈరోజు మనము బట్టల పంపిణీ కార్యక్రమం, బ్యాగ్స్ వారికి మనము గిఫ్ట్ అందజేస్తున్నాము. అలాగే వారికి భోజన సౌకర్యాలు కూడా అందజేసి మనము వారిని ఒక గ్రూప్గా తయారు చేసి ఐక్యత కోసము పోరాడుతూ, అలాగే వారికి చదువు విషయంలో అయితేమి, ఉపాధి విషయంలో అయితేనేమి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలను కూడా వారికి అందివ్వడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ఈరోజు లూయిస్ బ్రెయిలీని ఇంత ఘనంగా నిర్వహించడానికి మరియు మాకు సహకరించినటువంటి నంద్యాల జిల్లా పూర్వ ప్రముఖులైనటువంటి రామకృష్ణ రెడ్డి గారు అయితేనేమి, మధుసూదన్ రావు మరియు బ్యాంకు కోచింగ్ అధినేత దశగిరి రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి అందించినందుకు మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు వివేకానంద ఆడిటోరియంలో లూయి బ్రెయిలీ గారి జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందులకి మరియు వికలాంగులకి మనకందరికీ ఇన్స్పిరేషన్ లూయి బ్రెయిలీ గారు కనిపెట్టినటువంటి లిపి ద్వారా చాలామంది చదువుకొని విద్యావంతులయ్యి ఇక్కడ ఎంతోమంది టాలెంటెడ్ జనాలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవాలని, ఎప్పుడైనా అంగవైకల్యం ఎప్పుడు మనకు లోపం కాదు, దాన్ని జయించి మీ యొక్క టాలెంట్ని ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను జనసేన పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి మరియు లూయిస్ బ్రెయిల్ జయంతి వారోత్సవాలను కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో, అలాగే శ్రీకృష్ణ స్పిరిచువల్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళారాధన సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్ తదితర పట్టణ ప్రముఖులు హాజరై స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు నారాయణ రెడ్డి రచించిన దేశభక్తి అభ్యుదయ గీతాల ఆల్బమ్ను ఈ సందర్భంగా అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానందుడి జయంతి, లూయిస్ బ్రెయిల్ జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వివేకానందుడు యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, వారి సందేశాలు అందరికీ ఆదర్శనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల ప్రేమ అభిమానాలను పెంపొందించుకోవాలని కోరారు. యువతను ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలను రచించిన నారాయణ రెడ్డి, అలాగే దివ్యాంగులైన పవన్ పుత్రారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సరిగమపా సింగర్ పార్వతి ఆలపించిన ఆల్బంలోని పాటలు యువతను ఉత్తేజపరిచే విధంగా ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని ఆల్బంలను రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆల్బం రచయితలు, గాయని గాయకులను, సంగీత దర్శకులను అభినందించారు. లూయిస్ బ్రెయిల్ అందులకు అందించిన లిపి ద్వారా నేడు విద్యను అభ్యసిస్తున్నారని, లూయిస్ బ్రెయిల్ జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని దివ్యాంగులు, కళారాధన సాంస్కృతిక సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఒక సాంగ్ ఎలా ఆలోచిస్తుంటే అది దీపావళి సంగీతం పెట్టాను, ఆ పాట వినిపిస్తున్నారు మీకోసం. ఈరోజు దేశభక్తిని ఉద్దేశించి తయారు చేసినటువంటి ఒక సీడీని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాయకులని అలాగే నిర్వాహకులని ప్రోత్సహించినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు యువతకి ఉత్తేజపరిచేటటువంటి పాటలు చాలా అవసరం. నిరుత్సాహపరచకుండా ఉత్తేజపరిచేటువంటి పాటలు కావాలి మనకి. అలాంటి పాటలను తయారు చేసామని చెప్పారు.
నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే లూయిస్ బ్రెయిలీ అసోసియేషన్ వారు కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది, వారిని కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వివేకానంద యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. వారు దేశం పట్ల గౌరవం పెంచడం కోసం వారి ప్రయత్నం వారు చేయడం జరిగింది. మన వంతుగా మనం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనిస్తూ వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా దేశం పట్ల ప్రేమని అభిమానాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక లూయిస్ బ్రెయిలీ యాక్చువల్గా జనవరి 4, కాకపోతే మనకు దగ్గర ఉన్న ఆదివారం కోసమని ఇక్కడ అందులు ఈరోజు చదువుకొని అందరి మాదిరిగానే డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడే లిపిని కనిపెట్టిన ఆయనకు నమస్కరిస్తూ అందరూ కూడా వివేకానందని స్ఫూర్తిగా మేల్కొనండి, లేవండి, ఉత్తేజితులు కదండి, మీ గమ్యాన్ని చేరేంత వరకు కూడా మీరు పట్టుదలగా సాధించాలని చెబుతూ నమస్కారం. జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఇక్కడ 2-3 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఏకంగా. అలాగే నేను రచించినటువంటి దేశభక్తి గేయాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి పాటలను ఆవిష్కరించే అవకాశం నంద్యాల కళారాధన వారిని నాకు కల్పించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ కళారాధన సంస్థ వారందరికీ కూడా, అధ్యక్షులకు, కార్యదర్శి వారికి, కార్యనిర్వాహకులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లూయి బ్రెయిల్ వారోత్సవాల్లో భాగంగా కూడా ఈరోజు కార్యక్రమానికి చాలా మంది దివ్యాంగులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక నాకు అదృష్టం ఏంటంటే నేను రచించినటువంటి పాటలను పాడినది 2 దివ్యాంగులే, నా మిత్రులు పవనపుత్రారెడ్డి గారు మరియు ఏ వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే కొన్ని పాటలను సరిగమప సింగర్ కుమారి పార్వతి గారు, దాదాపు రాష్ట్రమంతా పరిచయం, ఆమె కూడా 5 పాటలు పాడింది. సమయాభావం, అలాగే ఆమె తిరుపతి నుంచి రాలేక ఈ కార్యక్రమానికి రాలేనని తెలియజేసింది. వారు వచ్చింటే ఇంకా బాగుండేది. కాబట్టి వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. బాల అకాడమీ విద్యా సంస్థలోని వివేకానంద అధ్యయన కేంద్రంలో వివేకానంద జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ వివేకానందుడు తన సందేశంతో ప్రపంచాన్ని జాగృతపరిచిన మహనీయుడు అని బాల అకాడమీ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత పేర్కొన్నారు. వివేకానందుని 162వ జయంతి సందర్భంగా జాతీయ యోజన దినోత్సవం అత్యంత సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ గెల్వి శ్రీకాంత్, ఆర్ఎస్ఎస్ రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, పడకండ్ల సుబ్రహ్మణ్యం, దండె దస్తగిరి, కొప్పుల ప్రసాద్, పి ప్రశాంత్, రామకృష్ణ పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వివేకానందుడి జీవిత విశేషాలను తెలుపుతూ చికాగో పర్యటనలో వివేకానందుడి ప్రసంగం ప్రపంచ దేశాలని ఎలా ఆకర్షించిందో వివరించారు. వివేకానందుడి జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా విద్యార్థులకు స్ఫూర్తిని కలుగజేశారు. ఆలోచన ఆచరణగా కొనసాగితే విజయం సాధించవచ్చని తెలిపారు. మనం చెప్పే మాటలు, పనులు అమలులో పెట్టాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. దేశ ప్రగతిలో భాగంగా ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా ఏదో ఒక మంచి పని చేయాలని కోరారు. విద్యార్థులకు వివేకానందుని జీవిత చరిత్ర పుస్తకాలను అందించారు. కోఆప్షన్ మెంబర్ మన నంద్యాల మున్సిపాలిటీ మాది కూడా సోదరులు. స్వామి వివేకానంద గారు ఎంతో దృఢమైన చిత్తంతో చికాగో ప్రసంగం చేశారు. ఒక 5 నిమిషాల ప్రసంగం టైం ఇచ్చారు. అలాంటి వారు 7 రోజులు నిరాఘంటంగా అమెరికా సోదరులు వారిని ప్రపంచ దేశాలు కూడా కీర్తించాయి. అంతటి మహోన్నతమైన వ్యక్తి గురించి ఈరోజు 162 సంవత్సరాలు అయినప్పటికీ మనము తనను గుర్తించుకొని మనం అతని జన్మదినం చేసుకుంటున్నామంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత మహోన్నతమైన వ్యక్తియే కాబట్టి మనం ఈరోజు అతని జయంతి ఉత్సవాలను నేషనల్ యూత్ డేగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది. వారి యొక్క జయంతి ఉత్సవాలను మనం ప్రతి ఏటా జనవరి 12వ తేదీ నిర్వహించుకుంటున్నాము. ఈరోజు
మనం ఈ ఘనమైన రోజును జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మన వివేకానంద గారు మన భారతదేశానికి చేసిన మేలును తలుచుకుంటూ ఈ వేడుకలు మా బాల అకాడమీలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్న యూత్ సోషల్ మీడియా అలాగే డిజిటల్ మీడియాలో పడి వాళ్ళ కర్తవ్యాలను మర్చిపోతూ ఉన్నారు. సో ఈ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఈరోజు ప్రముఖులందరూ మంచి విషయాలు వాళ్ళకి తెలియజేశారు. ఎప్పుడైతే చిన్నారులు సత్సంగంలో ఉంటారో, మంచి మాటలు వింటారో, వారు మంచి యువతగా మారతారని భావిస్తుంది బాల అకాడమీ. అలాగే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక థీమ్ని ప్రకటించారు నేషనల్ యూత్ డే సందర్భంగా. ముఖ్యంగా సస్టైనబిలిటీ, మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ అనే 10 థీమ్స్ని ఈ సంవత్సరం అభివృద్ధి చేస్తారని ఈరోజు ఓత్ తీసుకుంటూ ఉన్నారు. నంద్యాల పట్టణం మారుతి టౌన్షిప్ నందు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆవోపా వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆత్మకూరు నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు సముద్రాల మధుసూదన్ రావు హాజరయ్యారు. ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వృద్ధాప్య పెన్షన్లు, చిన్న వ్యాపారస్తులకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులకు విద్యా రుణం అందజేస్తున్నామని తెలిపారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రకటించారు. న్యాయ నిర్ణేతగా చిత్తలూరి రంగనాథ్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆవోపా మేడ రామకృష్ణ, కాల్వ సురేష్, పెసల జనార్దన్ శెట్టి, వెంకటేశ్వరరావు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల అవోపా వారి ఆధ్వర్యంలో నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని మౌర్తి టౌన్షిప్ నందు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు మన టీఏవి గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణుగోపాల్ గారి సహకారంతో ఇస్తున్నాము. అలాగే 5 కన్సలేషన్ ప్రైజెస్ ఆత్మకూరు సుబ్రహ్మణ్యం శ్రేష్ఠి గారి సహకారంతో ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాము. తర్వాత వచ్చిన సోదరీమణులకందరికీ, శ్రీమూర్తులకందరికీ గౌరవార్థకంగా ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమలుగా జాకెట్, ఒక్కబడి బొట్లము, పసుపు కుంకుమలందరికీ వచ్చిన వారికి అందరికీ అందజేయడం జరిగినది. అలాగే ఈరోజు మా స్వామి వివేకానంద జయంతి కలిసి వచ్చినది కాబట్టి జనవరి 12 అదే విధముగా ఆయనను కూడా స్మరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఆయన కూడా నివాళులు అర్పించడం జరిగినది. నంద్యాల అవోపా వారి ఆధ్వర్యంలో నంద్యాలలోని తాతల సహకారంతో రంగవల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మారుతి టౌన్షిప్ లో నిర్వహించినాము. చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. అందరూ పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మారుతి టౌన్షిప్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతి ప్రకారంగానే అవోపా తరఫున రంగవల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రంగవల్లి కార్యక్రమానికి అందరినీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు వేసిన ముగ్గులను సెలక్షన్ కమిటీ పెట్టి రాంప్రసాద్ గారు, రంగనాథ్ గారు వారి న్యాయ నిర్ణేతగా నిర్ణయించుకొని వాళ్ళు సెలెక్షన్ చేసిన దానిలో చేసుకొని మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి మరియు 5 కన్సలేషన్ బహుమతులు పబ్బతి వేణు గారు 3 బహుమతులకు ఇవ్వడం, నేను కన్సలేషన్ బహుమతుల కింద 5,000 రూపాయలు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని వెల్లడించారు. భక్తులు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహానంది క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించి కృపకు పాత్రులు కావాలని కోరారు. 12వ తారీఖు నాడు అర్ధరాత్రి లింగోద్భాకాలంలో శ్రీ స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నాదాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 13వ తారీఖు నాడు స్వామివారి అన్నంతో అభిషేకం చేసినటువంటి అన్నప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం కూడా జరుగుతుంది. అలాగే సంక్రాంతి పర్వదిన సందర్భంగా 13వ తారీఖు నాడు భోగి తెల్లవారుజామున భోగి మంటలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం చిన్నారుల చేత భోగి పళ్ళ పూజ కూడా నిర్వహిస్తాము. 14వ తారీఖు నాడు హరిదాసులు అలాగే గంగిరెద్దుల విన్యాసంతో కూడా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తారీఖు నాడు పారివేట మహోత్సవం ఉంటుంది. ఉదయం సాయంకాలం పారివేట, అలాగే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తాము. కావున
తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ సంవత్సరం కొత్తగా మన మహానంది దేవస్థానంలో సంస్కృత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజాధికారిని కూడా లోక కళ్యాణార్థమై నిర్వహించడానికి ఈవో గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముందుగా రేపటి రోజున అనగా 12వ తారీఖున ధనుర్మాస ప్రయుక్త ఆర్ద్రోత్సవం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రములతో అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున వరకు జరిగేటువంటి యొక్క అభిషేక అనంతరం ఆ యొక్క అన్నప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి అని ఈశ్వరుని ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ యొక్క ఆరుద్రోత్సవ అన్నాభిషేకం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. భక్తులు విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 12వ తారీఖు రాత్రి నుండి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరుణ్ణి అన్నస్వరూపంగా దర్శించి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే 13వ తారీఖున భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో భోగి మంటలు వేయడం జరుగుతుంది. అనంతరం ఆ రోజున మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా స్వామివారి ఆశీస్సుల్ని అందజేస్తూ భోగి పళ్ళు పోయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈసారి ప్రత్యేకంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా విశేషంగా క్షేత్రానికి తరలి వచ్చి సాయంత్రం జరిగేటువంటి ఈ యొక్క భోగి పళ్ళ కార్యక్రమంలో పాల్గొని దీర్ఘాయుష్ను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే 14వ తారీఖున మకర సంక్రమణము. ఇది ప్రధానమైనటువంటి తెలుగు ధనానికి ముఖ్యమైనటువంటి పండుగగా చెప్పబడుతుంది. సూర్యుడు మకరంలో ప్రవేశించేటువంటి సంక్రమణం మనకి ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమయ్యేటువంటి ఒక గొప్ప దినం. కాబట్టి ఆ రోజున ఉదయం స్వామివారికి తిరుమంజన సేవ, విశేషమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం మనకి సనాతనంగా వస్తున్నటువంటి తెలుగు ఆచారం ప్రకారంగా గంగిరెద్దుల్ని కూడా విశేషంగా అలంకరించడం, అట్లాగే హరిదాసు కీర్తనలు కూడా ఆలయం ముందు భాగంలో భక్తులకి ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. 3వ రోజైనటువంటి కనుమ పండుగ రోజు పశువులకి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ రోజు ఉదయం దేవాలయంలో ఉన్నటువంటి గోశాలలో గోవులందరినీ కూడా సుందరంగా అలంకరించి చక్కగా గోపూజ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం క్షేత్రంలోని గ్రామం అంతా కూడా తిరిగే విధంగా పారువేట ఉత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పారువేట ఉత్సవంలో మహిళలందరూ కూడా మనకి ప్రధానంగా సంక్రాంతి అంటే ముగ్గులు వేయడం అనేటువంటిది సాంప్రదాయం. కాబట్టి అటువంటి ముగ్గులు వేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించే విధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ముగ్గురు పోటీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా విశేషంగా 15వ తారీఖున సాయంత్రం పారువేట సందర్భంగా విశేషంగా ముగ్గులంతా కూడా వేసి అందులో ఉత్తమంగా వచ్చినటువంటి వారికి బహుమతులు, ఇతరులకి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామి వివేకానందుడి జయంతి వారోత్సవాలు. దొంగతనాలు, సైబర్ మోసాలు, నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీఎస్పీ. నంద్యాల పట్టణంలో స్పందన బ్లైండ్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిల్ జయంతి వారోత్సవాలు. ఘనంగా శృతిసాగరం ఆడియో ఆవిష్కరణ. బాలా అకాడమీ విద్యా సంస్థలో ఘనంగా ప్రారంభమైన వివేకానంద జయంతి వారోత్సవాలు. ఆవోపా వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు. మహానంది క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుండి మకర సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.